అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను పెరుగు కూర వండబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ఒక కప్పడి పెరుగు తీసుకొని స్పూన్ తోటి అది క్రీమీగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది బాగా కలుపుతూ ఉంటే క్రీమీగా అవుద్ది. అప్పుడు ఆ బౌల్ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూను పోపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేశాను. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేశాను. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత అర స్పూను పసుపు వేసుకున్నాను. ఆ పసుపు వేగేలోపు ఒక 2 టమాటాలని చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. వేగిన తర్వాత 2 టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి. గుజ్జులాగా అవ్వాలి. అది తొందరగా మగ్గిపోవడం కొరకు నేను రుచికి తగిన సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి కదా! అందుకే సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు బయటికెళ్ళాము. బయటికెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో చూస్తే 4 టమాటాలు, ఒక పెరుగు ప్యాకెట్ మాత్రమే ఉందని కిచెన్‌లోకెళ్ళి పెరుగు కర్రీ చేసుకొని తీసుకొచ్చింది. చాలా కమ్మగా ఉంది టేస్ట్. నేను నెక్స్ట్ డే అడిగాను. అది ఎలా చేసావని అడిగి ప్రాసెస్ కనుక్కున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉంటాను. చాలా బావుంటది. కమ్మగా ఉంటది. టమాటాలు మగ్గిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఓన్లీ 2 మినిట్స్ స్టవ్ పైన ఉంటే చాలు. అంతేనండి, కమ్మని పెరుగు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.